నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, మీనాక్షి చచ్చేంత వరకు మీనాక్షికేం కర్మ, దాని బిడ్డ కూడా పోయేంత వరకు తరతరాలు కుళ్ళ పొడిచి వేధించి వేధించి వెంటాడి వేటాడి చంపుతారు. గ్రేట్. ఎందుకు గ్రేట్ అన్నా? పెళ్ళై ఇంతకాలమైంది, అయినా మీలో గ్లామర్ తగ్గలేదు. మరి మీరెందుకన్నారు? వచ్చి ఇంతకాలమైంది, అయినా నీలో టెన్షన్ ఒక్క పిసరంత కూడా కనిపించటం లేదు. నువ్వు అపూర్వ క్యారెక్టర్లోకొచ్చి దాదాపు 3 నెలలవుతోంది. అసలు నేను నిన్నెందుకు రమ్మన్నాను? సూర్యుని ట్రాప్ చేసి అలేఖ్యని మడత పెట్టి ఇస్త్రీ చేయాలని చేశావు. పైగా తల్లి కూతుళ్ళిద్దరూ ఒకరు పండు కట్ చేస్తూ ఇంకొకరు పుస్తకం చదువుతూ బాగానే టైంపాస్ చేస్తున్నారు. వచ్చిన పని జరగడం లేదన్న టెన్షన్ కాస్తైనా ఉందా మీకు? సూర్యుని ట్రాప్ చేశాం కదా మేడం. దీన్ని ట్రాప్ చేయడం అనరు, ట్రాక్ వేయడం అంటారు. నువ్విక్కడికొచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి కాదు, భూకంపాలు సృష్టించడానికి, అలేఖ్య కాపురంలో తన జీవితంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యేలా చేయటానికి. చేస్తున్నావా? నా కసి తీరడానికి, అలేఖ్య బతుకు బుగ్గి చేయడానికి నా జీవితం మొత్తాన్ని, నా తండ్రిని, భర్తని, అత్తని, ఆస్తిని, నా సొంత వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టి క్షణాలు లెక్క పెడుతున్నాను. అలేఖ్య నాశనం చూడకుండానే నా చావు ముంచుకొస్తుందేమోనని ప్రతి క్షణం భయపడి చస్తున్నాను. లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నా, నేనింత చేస్తున్నా మీరు మాత్రం కూల్ ఈవినింగ్స్ ని ప్లజెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదూ? సారీ మేడం, నా మెంటాలిటీ అది కాదు. అయినా నేను అపూర్వగా డ్యూటీలో ఉన్న టైం మాత్రమే మీది, మిగతా టైం నాది.
నా సొంత జీవితంలో నా ఇష్టం వచ్చినట్టుగా ఉండే హక్కు నాకుంది. ఉంది. కాని నేను కొనుక్కున్న డ్యూటీ టైంలో సరిగ్గా పని చేయడం లేదు అని అడిగే హక్కు కూడా నాకుంటుంది. ఉంటుందా ఉండదా? అమ్మాయి సిన్సియర్గా మీరు చెప్పిన పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది అరుంధతి గారు. నాకు రిజల్ట్ కావాలి. రిజల్ట్ అంతే. అటువైపు అలేఖ్య జీవితానికి చిట్ట చివరి దెబ్బ రెడీ అవుతోంది. ఇక్కడ ఇంకా నీకిచ్చిన పని పూర్తి కాలేదు. 99వ సినిమా పూర్తి కాకుండా 100వ సినిమా మొదలు పెట్టడం ఎలా? నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయకుండా అలేఖ్యకి చివరి స్ట్రోక్ ఇవ్వడం ఎలా? అందులో ఆ అలేఖ్య మహా అసాధ్యురాలు. తను ఆల్రెడీ నీతో స్నేహం కలిపింది. ఇక ఏమాత్రం ఆలస్యమైనా, ఏమాత్రం ఛాన్స్ దొరికినా నీ వెనక 10 తరాల చరిత్రని బయటకు లాగుతుంది. నువ్వు డూప్లికేట్ అపూర్వవని, నీ మెడలో సూర్య తాళి కట్టలేదని తనకి తెలిస్తే మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. సూర్య మీద ద్వేషం బదులు సింపతి పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి నీ గురించి అనుమానం రాకముందే చేయాల్సిన పని చేసి జెండా ఎత్తేయాలి. అర్థమైంది మేడం. ఇండైరెక్ట్ గా రెచ్చిపోమ్మని చెప్తున్నారు, అంతే కదా? ఇక చూసుకోండి, ఏం జరగాలో అదే జరుగుతుంది. గుడ్. నీళ్ళు నాకు నచ్చింది ఈ స్పిరిటే. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. రేపటి నుంచి సూర్య నీ ఇంటి చుట్టుపక్కలే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. డన్. ఏంటి? ఎక్కడున్నావు? ఎక్కడుంటే నీకెందుకు? ముందు విషయం చెప్పు. నువ్వు అర్జెంటుగా రావాలి. ఎక్కడికి? నా ఇంటికి, నా దగ్గర ఉండిపోవడానికి. నీకేమైనా పిచ్చెక్కిందా? నేను నీ దగ్గర ఉండటం ఏంటి? డిస్కషన్కి ఇది టైం కాదు. వస్తున్నావా రావట్లేదా? బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నా. నువ్వు 1 గంటలో ఇక్కడ నా ముందుండాలి. లేదంటే నా చివరి చూపు కూడా నీకు దక్కదు. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. హలో అపూర్వ. హలో. సడన్ గా ఏమైంది అపూర్వకి? Damn it.
సూర్య సగం దూరం వచ్చింటాడు. గుడ్. సూర్య ఇప్పుడు నా ఇంటి దరిదాపుల్లో ఉంటాడు. ఇప్పుడు అలక్యకి కాల్ చేద్దాం. ఇదేంటి అపూర్వ ఈ టైంలో నాకు ఫోన్ చేయడం ఏంటి? ఏమై ఉంటుంది? హలో అపూర్వ. అమూల్య, నన్ను క్షమించు. నేను పోతున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? సూర్యతో నాకు గొడవైంది. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నా. ఎందుకో నీతో చెప్పి చచ్చిపోవాలనిపించింది. అందుకే చేశాను. అపూర్వ, పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను వస్తున్నాను. అలాంటి పిచ్చి పని చేయకు. లేదమూల్య, నాకిప్పుడు మొత్తం శూన్యంగా కనిపిస్తోంది. వేరే దారి కనిపించడం లేదు. ఇక నా వల్ల కాదు. గుడ్ బై. అపూర్వ ప్లీజ్. సారీ అమూల్య, జస్ట్ బికాస్ ఆఫ్ సూర్య వల్ల చచ్చిపోతున్నాను. గుడ్ బై. అపూర్వ అది కాదు. హలో. షట్. మై గాడ్. ఏంటి పిచ్చి పనులు? కత్తితో ఏంటి ఆటలు? తెగుతుంది, తీసి అవతలు పెట్టు. ఇప్పుడు నేను ఆడబోయే ఆట ఈ కత్తితోనే మొదలవుతుందమ్మా. అంటే నేనిప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను. పిచ్చి వాగుడు వాగితే చెంప పగలు కొడతా, జాగ్రత్త.
ముందా కత్తి తీసి అవతల పారి. ఏంటి తమాషా అనుకుంటున్నావా? నిజంగా ఆత్మహత్య చేసుకోబోతున్నాను. సూర్య అలిక్కెలకు ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఫోన్ కూడా చేశాను. ఓ అదా విషయం. ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు నటిస్తున్నావన్నమాట. నటించడం కాదు, నిజంగానే చేసుకోబోతున్నాను. నీకేమైనా పిచ్చే కింద? ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సూర్యవన్న నీ అసలు మొగుడా? మనం డబ్బు కోసం నటిస్తున్నాం. ఇది మనకొక ఉద్యోగం. ఈ ఉద్యోగం కుదరినప్పుడు ఇంకో ఉద్యోగం చూసుకుంటాం. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఈ అరుంధతి లక్ష్య చెప్పొచ్చు. మనకేమన్నా అయితే ఆవిడేం చేస్తుంది? చేతులు దులుపుకుంటుంది. ఇలా అయితే అసలు నేనే సూర్య అలఖ్యలకి నిజం చెప్పేస్తాను. సారీ అమ్మా. నో రిస్క్ నో గెయిన్. ఎదుటి వాళ్ళలో వేడి పుట్టాలంటే మనం మంటగా మారాలి. తప్పదు. ఆట ఇప్పుడే మొదలు పెట్టాను. పూర్తయ్యేదాకా నువ్వు అడ్డు రాకుండా ఉండడమే మంచిది. సూర్య ఇంటికి దగ్గరగా వచ్చింటాడు.
అపూర్వ